మెటా అంటే ఆవల్, అంటే ఈ ప్రకృతికి ఆవల ఉన్నటువంటి శక్తులు, వాటిని మనం అతితర శక్తులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అనుకోవచ్చు. ఆ అద్భుతాన్ని మనం ఎలా ఆకలింపు చేసుకోవాలి, ఆకలింపు చేసుకొని మన జీవితానికి ఎలా అన్వయించుకొని మనకు కావాల్సిన సమస్యలన్నింటినీ ఏ విధంగా తీర్చుకోవాలి, మనకున్న సమస్యలన్నింటినీ ఎలా తీర్చుకోవాలి, ఎలా ముందుకు సాగాలనేది మనకు మెటాఫిజిక్స్ లో ఉంటుంది. అది ఇప్పటికే కాదు, దాదాపుగా 4000 సంవత్సరాల క్రితం సబ్జెక్ట్. అది మీకు ఏ ఒక్క ముక్క చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు మీరే అంటున్నారు, ఎగ్జాంపుల్ చెప్పాను. ఎలా అంటే ఆవు అంటే నేను ఏం చెప్పాలి, దానికి గంట క్లాస్ ఉంటుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఫస్ట్ మెటాఫిజిక్స్ అంటే ముందు మనకు తెలియాలి, తెలిసిన తర్వాత దాని యొక్క అద్భుత శక్తులు తెలియాలి. ఆ తర్వాత అవి ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా ట్రైనింగ్ ఉంటుంది మనకి. మంచి కోటీశ్వర్ ఉన్న పనులకు వ్యాపారం అంతా పోవడం, లేదంటే కుదేలైపోవడం, అసలు ఏంటి లైఫ్ మళ్ళీ వాట్ నెక్స్ట్ అనేది అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఎందుకు ఇక్కడ జన్మ తీసుకున్నావు, నీ పర్పస్ ఏంది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనమున్నాము ది వన్ అండ్ ఓన్లీ ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర ఇన్ తెలుగు, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారితో. హలో సార్, నమస్తే. నమస్తే సార్, పూర్తి కంటెంట్లోకి వెళ్లే ముందు నేను క్లాసెస్ వివరాలు చెప్పేసిన తర్వాత మనం డిస్కషన్ చేద్దాం. రైట్. సో మీరు ఎంతగానో ఎదురు చూసే క్లాసెస్ వివరాలు చెప్పబోతున్నాను, నోట్ చేసుకోండి. అయితే ఈ సంవత్సరంలో 2025లో 13th ఏప్రిల్ రాజమండ్రి, 28th ఏప్రిల్ హైదరాబాద్, 27th ఏప్రిల్ బెంగళూరు, 4th మే తిరుపతి, 11th మే విజయవాడ. అయితే మీరు ఎంతగానో ఎదురు చూసే స్పెషల్ క్లాస్ నేను కూడా వచ్చాను. ఎంత అద్భుతంగా ఉందో, నిజంగానే చాలా స్పెషల్గా ఉంది. అయితే అది ఎప్పుడో తెలుసా? 6th ఏప్రిల్ స్పెషల్ క్లాస్ ఉండబోతుంది. మరి నేనైతే మిస్ అవ్వట్లేదు, మీరు కూడా మిస్ అవ్వకండి. రిజిస్ట్రేషన్స్ త్వరగా ఫిల్ అయిపోతున్నాయి, మీరు కూడా ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే గోవాలో ఉండే స్పెషల్ సెషన్ క్లాస్ ఎప్పుడు ఉండబోతుంది అని వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఒక శుభవార్త. అది ఎప్పుడు అనేది డేట్స్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 28th, 21st, 22nd మే 2025 గోవా సెషన్ క్లాస్ ఉండబోతోంది. సో లాస్ట్ ఇయర్ అటెండ్ అయ్యారు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా డేట్స్ అనౌన్స్ చేసేసాను. గోవాలో ఈ సెషన్స్ క్లాస్ ఉండబోతుంది. అద్భుతంగా ఉంటుంది, నేచర్ కి దగ్గరగా, గురుగారి బ్లెస్సింగ్స్ తో, అంత పాజిటివ్ వైబ్స్ తో ఈ సెషన్ క్లాస్ ఉండబోతుంది. సో డేట్స్ అస్సలు మిస్ అవ్వకండి. మళ్ళీ చెప్తున్నాను, 28th, 21st, 22nd మే 3 days ఉండబోతోంది. అస్సలు మిస్ కాకండి. అద్భుతమైన ఆపర్చునిటీని అందజేసుకోండి, నోట్ చేసుకోండి, త్వరగా రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం గురువు గారు. సో నాకు అసలు బేసిక్గా మనం వేరే టాపిక్స్ అన్నీ కాదు, ఇవాళ నేను అడిగేది ఏంటంటే, క్లాసెస్కి వచ్చే వాళ్ళకి మీరు మెటాఫిజిక్స్ గురించి ఒక అప్డేటెడ్ వర్షన్ చెప్తూ ఉన్నారు కదా. అయితే క్లాసెస్కి రాని వాళ్ళు, కొత్తగా ఈ సబ్జెక్ట్ చూసే వాళ్ళ కోసం అసలు ఈ మెటాఫిజిక్స్ ఏంటి, మనకి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని తెలియజేయండి. అంటే ఇక్కడ విచిత్రం ఏందమ్మా అంటే, ఇది ఇప్పుడప్పుడే అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. క్లాస్లో మనం ఒక 4-5 క్లాస్లోకి వచ్చి స్పెషల్ క్లాస్ అయితే అప్పుడు కానీ సబ్జెక్ట్ దాకా రాలేరు. అందుకని చెప్పేసి దాన్ని ఇప్పుడే మనం బయట ఇంట్రడక్షన్ చేయట్లేదు. ఎందుకంటే అదంటూ ఒక స్పెషల్ క్లాస్ ఉంటుంది, దానికి సింగిల్ డే ఒక క్లాస్ ఉంటుంది, ఓన్లీ మెటాఫిజిక్స్ మీదే క్లాస్ ఉంటుంది. అక్కడ దాకా రావాలంటే మనం సామాన్యంగా రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేయాలి, స్పెషల్ క్లాస్ అటెండ్ చేయాలి, సెషన్ క్లాస్ అటెండ్ చేయాలి. అప్పుడు కానీ ఆ క్లాస్ అర్థం కాదు. అయితే మరి ఎలా అంటారు, కొత్తగా ఈ సబ్జెక్ట్లోకి వచ్చే వాళ్ళకి ముందు క్లాస్లోకి రావాలి, రెగ్యులర్ క్లాసెస్కి వస్తే సార్ రావాలి. వస్తే మీకు ఒకటి అప్డేట్ అనేది తెలుస్తుంది. ఆ సబ్జెక్ట్ అంతా వేరు, ఎందుకంటే అది చాలా పండిన వాళ్ళకి అర్థమవుతుంది. అది సబ్జెక్ట్లో పండిన వాళ్ళకి అర్థమవుతుంది, మామూలుగా చెప్తే అర్థం కాదు. మెటా అంటే ఆవల్, అంటే ఈ ప్రకృతికి ఆవల ఉన్నటువంటి శక్తులు, వాటిని మనం అతితర శక్తులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అనుకోవచ్చు. మనం ఒక అద్భుతాలు, ఆ అద్భుతాన్ని మనం ఎలా ఆకలింపు చేసుకొని మన జీవితానికి ఎలా అన్వయించుకొని మనకు కావాల్సిన సమస్యలన్నింటినీ ఏ విధంగా తీర్చుకోవాలి, మనకున్న సమస్యలన్నింటినీ ఎలా తీర్చుకోవాలి, ఎలా ముందుకు సాగాలనేది మనకు మెటాఫిజిక్స్లో ఉంటుంది. అది ఇప్పటిది కాదు, దాదాపుగా 4000 సంవత్సరాల క్రితం సబ్జెక్ట్. అది దాన్ని మళ్ళీ మనం స్పృశిస్తున్నాం, దాని మీద చాలా స్టడీ చేసాం. దాన్ని కూడా ఎందుకంటే మన సబ్జెక్ట్లో భాగంగా, మన సబ్జెక్ట్కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం స్పృశించాలనే ఆలోచనతో అది ఒక సెపరేట్గా ఒక సబ్జెక్ట్గా తయారు చేయడం జరిగింది. అది మామూలుగా చెప్తే అర్థం కాదు కాబట్టి ఒక్కో క్లాస్లో నేను ఏం చేస్తున్నాను అంటే దాన్ని చిన్నగా ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అంతే. ఓకే, అంటే ఏంది అనేది ఇంట్రడక్షన్ ఇస్తున్నాను క్లాసెస్లో. రైట్. అయితే ఇప్పుడు మీరు అంటూ ఉంటారు కదా, మనీ అంటే మ్యాజిక్, నిజంగా దానికి కష్టపడాల్సిన అవసరం లేదు, ఇష్టంగా మనం ఎక్కడ కూర్చుంటే అక్కడే మనకి డబ్బులు వచ్చేస్తాయి, కానీ మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అని అంటూ ఉంటారు కదా. అయితే ఈ మెటాఫిజిక్స్లో నిజంగానే మ్యాపింగ్ ఏదైనా చేసుకునే పాసిబిలిటీ ఉంటుందా ఈ క్లాస్ విన్న తర్వాత? ఇక్కడ విచిత్రం ఏంటంటే, మన సబ్జెక్ట్లో మనం ఆలోచించాలి. ఇక్కడ మెటాఫిజిక్స్ అనే సబ్జెక్ట్లో అది మీ గురించి ఆలోచిస్తుంది. ఓకే, మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు, మీకు ప్రతి సమస్యకి సమాధానం దొరుకుతుంది. కొన్ని ఎలా ఉంటాయంటే, ఒక ప్రాపర్టీ ఉంది,
దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి దొరకట్లేదు మనకి. ఓకేనా? దొరకనప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ మన సబ్ కాన్షియస్ మైండ్కి ఒక బటన్ ప్రెస్ చేస్తాం, రైట్. ఆ మెటాఫిజిక్స్ ఎతికి పెట్టేస్తాం. ఓకే, అంటే సబ్ కాన్షియస్ మైండ్ ని ట్రైన్ చేయాలి మనం ఫస్ట్. చెయ్యము, జస్ట్ దాంట్లో ఒక బటన్ ప్రెస్ చేస్తాం అంతే. ఓకే, మెటాఫిజిక్స్ నీకు ఎతికి పెట్టేస్తుంది. అంటే ఎలా? అదే 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 అది చెప్తే అర్థం కాదమ్మా. అది వింటే దాన్ని ప్రాక్టికల్గా ఉన్నప్పుడే అర్థం అవుతుంది. ఎందుకంటే అది కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్. అది ఒక్క ముక్క కూడా అర్థం కాదు. నేనే చెప్తున్నాను మీకు, ఏ ఒక్క ముక్క చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు మీరే అంటున్నారు, ఎగ్జాంపుల్ చెప్పాను. ఎలా అంటే హౌ అంటే నేను ఏం చెప్పాలి? దానికి గంట క్లాస్ ఉంటుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అది ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. ఫస్ట్ మెటాఫిజిక్స్ అంటే ముందు మనకు తెలియాలి. తెలిసిన తర్వాత దాని యొక్క అద్భుత శక్తులు తెలియాలి. ఆ తర్వాత అవి ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా ట్రైనింగ్ ఉంటుంది మనకి. కేవలం దాని గురించి తెలిస్తే కాదు కదా, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనం ఒకటి ఆర్డర్ ఉంది, దాన్ని ఎలా మనం ఆర్డర్ చేయాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, మనం మందాగా తెప్పించుకోవాలి అనేటివి ఉంటాయి కదా ప్రతి దానికి ఒక సిస్టమ్. ఇది కూడా అంతే. దాని ఏంటంటే మెల్లిగా లోతుల్లోకి వెళ్ళినప్పుడు మీకు అన్ని అర్థమవుతుంటాయి. ఓకే, ఎన్ని క్లాసెస్ అటెండ్ అవుతే మనకి ఇది అర్థమవుతుంది? అన్ని క్లాసులు ఏం లేదమ్మా, మనం గోవా సెషన్ క్లాస్ అటెండ్ చేస్తే అది రావచ్చు. ఓకే, అయితే మరి ఇక్కడ మీరు ఒక లిటికేషన్ పెట్టారు, ఆల్రెడీ క్లాసెస్ అటెండ్ అవుతున్న వాళ్ళకి అర్థం అవుతుంది అని. అయితే మేము ఇప్పటిదాకా ఒక 2 క్లాసెస్ అటెండ్ అయ్యాము, 3 క్లాసెస్ అటెండ్ అయ్యాము, మరి మేము అటెండ్ అవ్వచ్చా అని అనే వాళ్ళకి? ఇప్పుడు మీరు ఫస్ట్ క్లాస్కి వచ్చారు, మీకు ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదు. రెండో క్లాస్కి వచ్చి ఏమైనా అర్థమైందా? కొంచెం అర్థమవుతుంది. మూడో క్లాస్కి వచ్చారు, మీరు చెప్పినంత సేపు అర్థం అవుతున్నట్టే ఉంటుంది, అలాగే తెలిసినట్టే. మన సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే సైకాలజీకి మన సబ్జెక్ట్ దగ్గర సంబంధం ఉన్నట్టు ఉంటుంది. సైకాలజీ సబ్జెక్ట్ ఎవడైతే ఉంటాడో వాడికి కూడా ఏంటంటే అంత ఇదంతా మన లైఫే కదా, మామూలుగానే ఉంది కదా, దీంట్లో అర్థం కాదే ఉంది అనిపిస్తుంది. క్లాస్ నుంచి బయటకు రాని ఒక ముక్క అర్థం కాదు. మన సబ్జెక్ట్ కూడా అలాగే ఉంటుంది, అంత అర్థమైనట్టే ఉంటుంది, అర్థం కాదు. కాబట్టి అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది నీకు, ఆ శక్తి ఉంది, నాలెడ్జ్ ఉంది, ఖచ్చితంగా రావచ్చు క్లాస్కి. ఈ క్లాస్ అటెండ్ చేయాలి, ఆ క్లాస్ అంటే అటెండ్ చేయాలని లేదు. కాబట్టి ఎన్ని క్లాసెస్ అనేది కూడా కౌంట్ లేదు, ఆ నాలెడ్జ్ ఉంటే రావచ్చు. లేదంటే అనవసరం అక్కడికి వచ్చి డబ్బులు వేస్ట్, సమయం వేస్ట్, ఎందుకు రావాలి. నేను అనేది ఏంటంటే మీకు అర్థమయ్యే కెపాసిటీ రావాలంటే ముందు క్లాస్లో అటెండ్ చేయాలి, నేను అనేది అది. ఓకే, అయితే ఇప్పుడు రెగ్యులర్గా మన వీడియోస్ కూడా ఫాలో అవుతుంటారు. మీరు అంటారు కదా ఫస్ట్ వీడియోస్ చూడండి, వీడియోస్ చూసిన తర్వాత క్లాసెస్ అటెండ్ అవ్వండి అని. సో అలాంటప్పుడు వీడియోస్ చూస్తున్నాం సార్, కానీ ఇదేదో కొత్తగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, మేము రావచ్చా అని అంటే దానికి మన వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వివరాలు చెప్తారు. రైట్, సో దాన్ని బట్టి క్లాసెస్కి రావాలా వద్దా అనేది ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సామాన్యంగా ఏంటంటే మనకి రెగ్యులర్ క్లాసులు ఏంటంటే ఆ రెగ్యులర్ క్లాస్ పట్టేసి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు, దాంతోపాటు మీ అప్పులు కూడా కట్టేసుకోవచ్చు. లైఫ్ అనేది స్టాండ్ బైగా ఉండాలి. అంటే ఇప్పుడు చాలామంది క్లయింట్స్ వస్తారు నా దగ్గరికి, మంచి కోటీశ్వర్లు, ఉన్న పొలంగా వ్యాపారం అంతా పోవడం, లేదంటే కుదేలైపోవడం, అసలు ఏంటి లైఫ్ మళ్ళీ వాట్ నెక్స్ట్ అనేది అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏ అవకాశాలు కూడా రాకపోవడం, చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం. అంటే ఒక స్టేజ్ చూసిన తర్వాత మళ్ళీ డౌన్ఫాల్ అవ్వడం అనేది చాలా కష్టం. నంబర్ నుంచి అలా ఉన్నాడంటే మాట వేరు. కాబట్టి ఏంటంటే అలాంటి వాళ్ళకి మన స్పెషల్ క్లాస్ అనేది ఎక్సలెంట్ పని చేస్తుంది. ఓకేనా? స్పెషల్ క్లాస్కి వచ్చేసరికి ఏంటంటే స్టాండ్ బైగా మనం ఎలా ఉండాలనేది తెలుస్తుంది. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ మనం ఏంటంటే మీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలంటే మనకు గోవా సెషన్ క్లాస్ 3 రోజులు ఉంటుంది. దాంట్లో ఏంటంటే అసలు నీ యొక్క యాటిట్యూడ్ ఏంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎందుకు ఇక్కడ జన్మ తీసుకున్నావు, నీ పర్పస్ ఏంది, లైఫ్ పర్పస్ ఏంటి, దాన్ని ఎలా నువ్వు సరిదిద్దుకోవాలి. ఓకే, అది మీకే కాకుండా మీ వంశపారంపర్యంగా కూడా వాళ్ళందరికీ అందించే సబ్జెక్ట్ అది గోవా సెషన్స్ క్లాస్. ఓకే, ఆ తర్వాత కావాలనుకుంటే మెటాఫిజిక్స్ క్లాస్కి రావచ్చు, లేకపోతే లేదు. అయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా డౌట్ ఉంటుండదు, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏంటి మన జీవితం ఏంటి అన్న ప్రశ్న ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో ఒక్కసారన్నా తలెత్తుతుంది. సో దీంట్లో ఏంటంటే గోవా స్పెషల్ సెషన్ క్లాస్లో మీరు దాని గురించి క్లారిటీ ఇవ్వబోతున్నారు. సో మనిషికి తనని తాను తెలుసుకునే అవకాశమే గోవా సెషన్ క్లాస్ అన్నమాట. అసలు నువ్వేందని తెలిసిపోద్ది, నువ్వు ఎక్కడున్నావు, ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది నీ దాన్ని ఎలా సరి చేసుకోవాలి, ఇంకెవరిని మీరు అడగాల్సిన అవసరం, ఎలా మనం కరెక్ట్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాం కదా. ప్రతి క్లాస్లో మనం చెప్తాము, ఇది మొత్తం జీవితం సంపూర్ణాన్ని నువ్వు పొందడానికి మనకు గోవా సెషన్ క్లాస్. ఇది మనకి ఇప్పుడు వచ్చే పర్సన్స్ కి కాకుండా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా పనిచేస్తుంది. బ్రహ్మాండంగా నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వడానికి ఆ సబ్జెక్ట్ మీకోసం కదా, అది నెక్స్ట్ జనరేషన్ కి ఆ సబ్జెక్ట్ ఇవ్వాలి కాబట్టి అది 3 days క్లాస్. ఓకే, సో ఇది అయితే మరి మీరు లాస్ట్ లో ఒకటి చెప్తున్నారు, మరి మెటాఫిజిక్స్ క్లాస్ అటెండ్ అవ్వక్కర్లేదు అని అనేసి అని అంటున్నారు. ఇష్టం ఉంటే అటెండ్ కావచ్చు, లేకపోలేదు అని చెప్పాను. నేను ఏ క్లాస్ కూడా రమ్మని చెప్పాను కదా, అది వాళ్ళ చాయిస్, అది వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ మూమెంట్ని బట్టి వాళ్ళు ఫాలో అవ్వాలి. నేను ఎందుకు రమ్మని చెప్తాను. రైట్, ఓకే సార్. సో 2 క్లాసెస్ కూడా స్పెషల్ క్లాస్ అలాగే గోవా సెషన్ క్లాస్ 2 కూడా నిజంగా స్పెషల్ గానే ఉండబోతున్నాయి. అద్భుతం అని చెప్పొచ్చు, అద్భుతం అని చెప్పొచ్చు. రైట్, నేనే చెప్తున్నాను, ఎప్పుడు నా గురించి నేను ఎప్పుడు చెప్పుకోలేదు, సబ్జెక్ట్ గురించి చెప్తున్నా. అద్భుతం, అది వండర్.
రైట్. ఎందుకంటే స్పెషల్ క్లాస్ లో కూడా మీరు నిజంగానే డబ్బులు వస్తూ ఉంటాయి అందరికి, కానీ అది ఎలా నిలబెట్టుకోవాలి, జీవితాంతం ఎలా మనం ఆ డబ్బుతో పాటు ట్రావెల్ చేయాలి అనేది చాలా మందికి ప్రశ్నార్థకంగానే ఉంటుంది. సో స్పెషల్ క్లాస్ లో అది ఇదేమో మొత్తం జనరేషన్స్ మొత్తం సెటిల్ అయిపోయేలాగా మంచి క్లాసెస్ అన్నమాట. రైట్. సో వింటూ ఉన్నారు కదా, అస్సలు మిస్ అవ్వకండి. 6th April వచ్చేసి స్పెషల్ క్లాస్ ఉండబోతుంది హైదరాబాద్ లో. 28th, 21st and 22nd గోవాలో సెషన్ క్లాస్ ఉండబోతుంది. అసలు మిస్ కాకండి. ఈ 3 days స్పెషల్ క్లాస్ మీ లైఫ్ నే టర్న్ చేసేస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.